అవకాశాలు ఉంటాయి. గురువు గారు మరో కాల్ తీసుకున్నాం. తప్పకుండా. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరాలు కూడా అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. ఓకే, మీ పాప పేరు చెప్తారా? పావని. పావని. ఆ, ఓకే, పావని గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 5వ తారీఖు 10వ నెల 2002 5:30 మళ్ళీ చెప్తారా? 5వ తారీఖు 10వ నెల 5వ తారీఖు 10వ నెల 2002 2002. పుట్టిన సమయం? ఉదయం 5:30 ఓకే, ఉదయం 5:30. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్లేస్ చెప్తారా? ప్లేస్ జిల్లా మార్గులపల్లి. ఏ జిల్లా? నల్గొండ జిల్లా మార్గులపల్లి. ఓకే, నల్గొండ జిల్లా మర్ములపల్లి. ఓకే, సో మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. మీ పాప సమస్య. మా పాపకి ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుందా? సాయిరామ్ అండి. నమస్కారం గురుగారు. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తరా నక్షత్రంలో జన్మించారు. ఆ రోజు కృష్ణపక్ష చతుర్దశి అంటే అమావాస్య ముందు రోజు శనివారం నాడు. అవునా? ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారము ఈ యొక్క కన్యా రాశి వారికి ఏప్రిల్ 29వ తారీఖు తర్వాత నుంచి శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే గురువు భాగ్యంలోకి రాబోతున్నాడు. తద్వారా శుభ సంబంధమైన ఖర్చు అనేది ఏర్పడుతుంది. ఈ పాపకు ఖచ్చితంగా అవుతుందండి. గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. కరెక్ట్గా ఒక 5 గురువారాలు ప్రతి గురువారం నాడు నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు 1.25 కిలో, పీచు తీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, అదేవిధంగా పసుపు రంగు వస్త్రము, ఈ 4 మరియు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో ప్రతి గురువారం నాడు గనక నవగ్రహాల దగ్గర గనక దానం ఇచ్చినట్లయితే బ్రాహ్మణుడికి అతి శీఘ్రముగా కళ్యాణానికి సంబంధించిన శుభవార్త మీ పాప వినడానికి అవకాశం ఉంటుంది. ఇదే సంవత్సరం కళ్యాణం విశేషంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుందండి? ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు చెయ్యాలి అన్న సంకల్పం మీకు దృఢంగా గనక ఉంటే, ఇప్పుడు నేను ఏదైతే పరిహారంగా చెప్తున్నానో దాన్ని ఆచరిస్తే ఇదే సంవత్సరం ఆ పాపకు వివాహం నిశ్చయమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురుగారు చెప్పినట్టుగా మీరు